వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ టీవీ. ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో క్యాబ్ డ్రైవర్లు ఉపాధి కోల్పోయే విషయాన్ని గుర్తించి సీఎం చంద్రబాబు ఆటో డ్రైవర్ సేవలో పథకం ప్రవేశపెట్టారని ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. గిద్దలూరు పట్టణంలో ఆటో డ్రైవర్ సేవలో పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు. గాంధీ బొమ్మ సెంటర్ నుంచి మార్కెట్ యార్డ్ వరకు ర్యాలీ నిర్వహించి సీఎం చంద్రబాబుకు ఆటో డ్రైవర్ కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు హామీలను నెరవేర్చారని, సంక్షేమం అభివృద్ధిని రాష్ట్రంలో 2 సమానంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తుందని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి స్పష్టం చేశారు. ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్లు ఉపాధి అవకాశాలు కోల్పోయే విషయాన్ని గుర్తించి ఏడాదికి 15,000 రూపాయలు అందిస్తుందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సిలిండర్లు, ఎన్డీఆర్ భరోసా పెన్షన్లు, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలు ఏడాదిలోపే కూటమి ప్రభుత్వం ప్రజలకు అందించిన ఘనత సొంతం చేసుకుందని అశోక్ రెడ్డి అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మా ఆటోలకు సంబంధించినటువంటి మా సోదర సోదరీమణులు ఉన్నారో యజమానులందరికీ ఈరోజు ఒక పండుగ వాతావరణం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈరోజు ఆటో యజమానులకి ఒక్కొక్క యజమానికి 15,000 రూపాయలు వారి ఖాతాలలో వేయడం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 2,90,000 ఆటో యజమానులకి వారి ఖాతాలలో 436 కోట్లు వేయడం జరిగింది. మా గిద్దలూరు నియోజకవర్గంలోనైతే 1,211 మంది ఆటో యజమానులకి దాదాపు 1,90,00,000 రూపాయలు వారి ఖాతాలలో వేయడం జరిగింది. ఈరోజు ఒకటే మాట చెప్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకవైపు స్త్రీశక్తి పథకాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ఆటో యజమానులకు ఇబ్బంది కలుగుతుందనేటువంటి ఉద్దేశంతో ఈరోజు 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం వారికి ఆటో మిత్ర పథకం కింద, వారికి వాహన మిత్ర పథకం కింద వారికి అందజేయడం జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వం సంక్షేమం అంటే ఈరోజు వారికి అందజేయడమే కాదు, వారికి కష్ట నష్టాలు ఉంటే వారిలో నేను పాలు పంచుకుంటాననే దానికి ఇది ఒక చక్కటి నిదర్శనం. స్త్రీశక్తి పథకం ప్రవేశపెట్టిన తర్వాత మహిళలు పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేస్తూ ఉంటే ఆటోలో వాళ్ళకి నష్టం కలుగుతుందని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలని ఈరోజు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా పెన్షన్లకి 33,000 కోట్ల రూపాయల సంవత్సరానికి అందించేటువంటి కార్యక్రమం 4,000, 6,000, 10,000, 15,000 పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. రెండవ వైపు తల్లికి వందనం కార్యక్రమం ద్వారా చదువుకున్నటువంటి పిల్లలు ఎంతమంది ఆ తల్లికి ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 అందించేటువంటి కార్యక్రమం. స్త్రీశక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం, సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు అందించేటువంటి కార్యక్రమం. ఇప్పుడు వాహన మిత్ర పథకం ద్వారా మా యొక్క ఎవరైతే ఆటో యజమానులు ఎవరైతే ఉన్నారో మా సోదర సోదరీమణులు వారికి 15,000 అందించే కార్యక్రమం. సంక్షేమాన్ని ఈరోజు దేశానికే ఒక ఆదర్శంగా చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మరి దేశ ప్రధానమంత్రి గారు ఆశీస్సులతో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలియజేస్తూ ఈరోజు మనకి GST 2O దీనిలో భాగంగా ఆ సంస్కరణలు ప్రవేశపెట్టిన తర్వాత ఒక్కొక్క కుటుంబానికి నెలకు వచ్చేటప్పటికి తక్కువలో తక్కువ అంటే 1500 సంవత్సరానికి 18,000 మిగులుతా ఉంది. రాష్ట్రంలో 8,000 కోట్ల రూపాయలు వారు ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి కార్యక్రమం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున, కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మేలు చేస్తుంది. ఇంతవరకు విద్యుత్ ఛార్జీలు అంటే మనకు తెలిసినటువంటిది పెంచడమే మనం చూసాం, కానీ ఈరోజు ట్రూ డౌన్ ఛార్జెస్ అనేటువంటి దాని ద్వారా ఒక యూనిట్కి 13 పైసలు తగ్గించి ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచము, మేము తగ్గిస్తామనేటువంటి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారని తెలియజేస్తూ ఇది సంక్షేమ రాజ్యం, ఇది అభివృద్ధి రాజ్యం, ఇది పేద బడుగు బలహీన వర్గాల రాజ్యం అని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. నేను తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండా, తెలుగుదేశం జెండా. మార్కెట్ యార్డ్ గేట్ దగ్గర నుండి రైల్వే గేట్ వరకు మొత్తం ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా